హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చిమిరపకాయలు ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీకు చెప్తున్నా అండి. ముందు మనం మార్కెట్‌లో మనం తెచ్చుకుంటాం కదండీ! ఇంట్లో రోజు రెగ్యులర్‌గా వాడుకునే వాటితోనే పచ్చిమిరపకాయలు మెయిను ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాం కదా! అవి ఒక చిన్న దాంట్లో నారు పోసేసుకుంటే మనకి ఈజీగా బయట కూడా కొనుక్కోని అవసరం లేదండి. ఒక 2 ఎండుమిరపకాయలు తెచ్చుకొని తుంచి పోసేసుకొని నారు పోసేసుకున్నాక పచ్చిమిరపకాయలు ఒక 5, 6 వారాలకంతా మనకి నారు అనేది రెడీ అయిపోద్దండి. అవి తీసేసుకొని మన సైజుని బట్టి మనం కోకోపీట్ కానివ్వండి, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కొంచెం మట్టి పొడి పొడిలాడుతూ బాగా ఉండే దాంట్లో వేసుకోండి. మెయిన్ పచ్చిమిరపకాయల మొక్కలకి ఏంటంటే ఏరు కుళ్ళిపోకుండా అలా ఉండాలండి. ఏరు కుళ్ళిపోకూడదు. బాగా హీల్ తీసుకోవాలన్నా కూడా మంచి కంపోస్ట్ కూడా రెడీ చేసుకొని మనం మొక్క నాటుకుంటే మనకి ఇంకా 5 నుంచి 6 వారాలకంతా మనకి మంచి కాపు అనేది చూడండి. మనం ఈ ఎండాకాలం మనం మెయిన్ చేయాల్సిన టిప్స్ కూడా ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవడం కానివ్వండి, కటింగ్ చేసుకుని పూలు అయిపోయి కానీ ఇలా కట్ చేసేస్తుంటానండి. కట్ చేసేసాక కంపోస్ట్లు 3 వారాలకి 4 వారాలకి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తున్నానండి. మెయిన్ వచ్చేసి మనం మార్నింగ్ ఎట్లాగో గార్డెన్లో రోజు తిరుగుతుంటాం, చూస్తుంటాము. మనం ఎలా చేస్తే ఎలా ఎక్కువ హీల్ తీసుకోవచ్చు అనేది కూడా చెప్పబోతున్నానండి. అసలు చూసారు కదా, మీరే చూస్తారు. నాకు పచ్చిమిరపకాయలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇగోండి, ఈ చెట్టుకి చూడండి అసలు ఎంత బాగా దిగుబడి తీసుకుంటున్నామో అనేది. మనకి మెయిన్ పూత పిండి రాలిపోకుండా మనకి ప్రతిదీ పూత మనకి కాయగా రూపం రావాలంటే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. మెయిన్ మనం ఏమి ఇస్తేనే కాదు, మనం వేసుకునేటప్పటి నుంచి కూడా మొక్క బాగా మనకి గుబురుగా ఇదిగోండి ఇంత థిక్నెస్గా ఒక చెట్టు ఒక కుంపట్లో పెట్టుకున్నా కూడా మనకి కనీసం ఒక 1/2 కేజీ కాయలు దిగుబడి వచ్చేటట్టు మనం హార్వెస్టింగ్ చేసుకునేటట్టు పచ్చిమిరపకాయలు చేసుకోవాలి. మెయిన్ ఈ వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి, ఎండాకాలం పచ్చిమిరపకాయలు కూడా కొంచెం తగ్గతాయి. కానీ తగ్గకుండా మనం ఇలా చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మట్టిని చూసుకోవడం, కంపోస్ట్ ఇచ్చుకోవడం, వర్మీ కంపోస్ట్ కానివ్వండి, మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా అలాంటివి కానీ ఎదురుగా మనం ప్రూనింగ్ చేసేసుకోవడం. ఎప్పటికప్పుడు ఇగోండి నేను ఇలా కట్ చేసేస్తాను. పచ్చిమిరపకాయలు అయిపోయిన వెంటనే ఇలా కట్ చేసేస్తాను. ఇగోండి ఒక చెట్టు ఇలా రెడీ చేసుకోండి. ఇగోండి అసలు ఇంత బాగా హెల్తీగా వస్తున్నాయంటే చూడండి. ఎప్పుడు కూడాను పచ్చిమిరపకాయలు నేరుగా పెరగనివ్వకండి, కటింగ్ చేసుకోండి. ఎప్పుడు గుబురుగా వచ్చేటట్టు చూసుకోండి. పచ్చిమిరపకాయలు అనేటివి ఎంత గుబురుగా వస్తే అంత బాగా మనకి కాపనేటివి వస్తాయండి. మెయిన్ పూత పిండి రాలిపోకుండా పొండాకులు అలాంటివి ఉన్నా కూడా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా నీమ్ ఆయిల్ కానివ్వండి ఇలా స్ప్రే చేసుకుంటూ రావాలండి. ఎప్పుడు నీమ్ ఆయిల్ చల్లారనుకోండి ఆ పురుగు అనేది కూడా చాలా వరకు తగ్గద్దండి. మెయిన్ మంచి ఎండబడేటట్టు 5 నుంచి 6 గంటలు మంచి ఉదయం పూట సూర్యోదయం మంచి పడాయి అనుకోండి. ఆ ఎండకి చాలా బాగా ఆకులు కూడా ఇట్లా పొండు రాలిపోవడం, ఎండ తగిలిన ప్లేస్లో పొండు రాలిపోయినట్టు ఆకులు అలా ఉంటాయి. మంచి ఎండలో ఉన్న మొక్క ఏంటంటే చాలా హెల్తీగా ఉంటాయి, కాపు కూడా చాలా హీల్ తీసుకోవచ్చు. మెయిన్ పచ్చిమిరపకాయలకి మనం చేసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కొంచెం జీడల వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ చల్లుకుంటే 15 రోజులకి 20 రోజులకి కంపల్సరిగా నీమ్ ఆయిల్ అనేది ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళు కంపల్సరిగా చేసుకోవాలండి. ప్రతిదీ చూడండి మనకి కాయలు అయిపోతాయి. మనకి ప్రతిదీ చిగురులో నుంచి కట్ చేసేసుకుంటే మంచి చిగురు రావడం, ఆ చిగురులో నుంచి పూత అనేది వస్తుంది. ఎప్పుడు కూడాను ప్రూనింగ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మనం చిన్న కుంపట్లో వేసుకునే వాళ్ళం రాదు అనుకోకుండా ఎప్పుడు కింద నుంచే కటింగ్ చేసుకుంటే మొక్క తుంచేసేసుకున్నాం అంటే పై చిగురు గుబురుగా ఇలా గంటగా కట్టద్ది. ఒక చెట్టుకి ఇంత గంటగా వస్తే మనకి కనీసం 1/4 కేజీ ఒక ఇంట్లో పెంచుకునే వాళ్ళు బయట ఇంకా కొనుక్కొని అవసరం. ఇలా చేసుకున్నారనుకోండి అసలు పచ్చిమిరపకాయలు మనం బయట మార్కెట్ల నుంచి కూడా తెచ్చుకొని అవసరం. ఒక 2-3 కంపల్సరిగా పైన టెర్రస్ గార్డెన్లో చేసుకున్న ఒక 2-3 చెట్లు కంపల్సరిగా పెట్టుకోండి. ఒక 2 కానీ 3 కానీ ఒక 2 చిన్న కుంపట్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కాపు అనేది అస్సలు తగ్గదండి. మంచి ఇత్తనం చూసుకోవాలి. మెయిన్ మనము తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి ఎండుమిరపకాయలు, అవే నేను పోసేస్తుంటాను. మనం అయ్యే తీసేసుకొని ఒక 2 వారాలు 3 వారాలకంతా నాటేసుకుంటే మొక్క అనేది చాలా బాగా కొంచెం వేసాక మళ్ళీ తుంచుతానమాట. తుంచాక గుబురుగా ఎప్పుడు కూడాను గంటగా
ఇదిగోండి, ఇది నాకు అసలు చూడండి 2 ఇయర్స్ అవుతుంది ఈ మొక్కని నేను వేసుకొని. 2 ఇయర్స్ నుంచి నేను కాపు అనేది చాలా బాగా తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడాను కాపు అసలు తగ్గటం లేదు నాకు. ఇగోండి, చెట్టుకి అసలు సందు లేకుండా ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గార్డెన్లోకి వచ్చి పచ్చిమిరపకాయలు తెంపుకుంటానే ఉంటాను. ఈ ఆకులు కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి, మెయిన్ మంచి ఎండపడేటట్టు జాగ్రత్తగా చేసుకోవాలి. కాస్తే ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు అనేవి ఉంటాయండి. మంచిగా మందులు కొట్టకుండా పచ్చిమిరపకాయలు మనం ఇంత బాగా హెల్తీగా పెంచుకుంటున్నామంటే గార్డెన్లో చాలా అసలు ఇదిగోండి, చిన్న దాంట్లో వేసుకున్న నాకు పచ్చిమిరపకాయలు ఇవి ఏంటంటే నేను అప్పుడప్పుడు ప్లేస్ లేనప్పుడు ఆయిల్ ప్యాకెట్లో కానివ్వండి, చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టేస్తుంటాను అనమాట. అలా పెట్టడం వల్ల కూడా చిన్నగా కటింగ్ చేసుకుంటే కొంచెం కొంచెం వస్తాయి అనమాట. మనకి డైలీ ఏదో 1 కాయ 2 కాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మన ప్లేస్ లేని వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చండి. ప్లేసు సరిపోని వాళ్ళు కొంచెం ఇట్లా ఆర్గానిక్గా కూడా పండించుకోలేని వాళ్ళు చిన్న ప్లేసుల్లో చిన్న చిన్న మనకి చిన్న చిన్న బకెట్లు కానివ్వండి, మనకి ఏమన్నా లిక్విడ్ డబ్బాలు అలా ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. మనం పచ్చిమిరపకాయలు అనేది ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. గార్డెన్లో ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను ఒక ద్రావణం అనేది రెడీ చేశాను. చాలా ఈజీ అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే పడేయకుండా వాళ్ళంతా స్టాక్ చేసుకొని ఆ ద్రావణం అనేది ఇవ్వడానికి చాలా మంచి టిప్స్ చెప్తూ మీకు నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ద్రావణం కూడా చూపిస్తారండి. ఇదిగోండి, ఇది వచ్చేసేసి మనం మిల్లు దగ్గర ఉంటాయి కదా, వేరుశనగ చెక్క, నువ్వుల చెక్క, మజ్జిగ, ఇంకా ఫ్రూట్స్ ఏ ఉంటాయి పాసిపోయి మనం కుళ్ళుపాని పడేయకుండా ఇలా స్టోర్ చేసేసుకున్నాను. ఇది కనీసం 1 నెల రోజులు స్టోర్ చేసి పెట్టానండి. వేసేటప్పుడు కూడా చూపించాను. ఇది మళ్ళీ కంపోస్ట్ అంతా రెడీ అయ్యాక చూడండి, ఇది మొత్తం ఇలా వద్ది. ఇది ఒక బకెట్లో తీసుకున్నాను, ఒక బకెట్ వాటర్ తీసుకున్నాను. ఇదే డబ్బాతో ఇలా పోసేస్తానండి. ఒక డబ్బా పోసేసి మొక్క మొదట్లో ఏట్లకైనా కూడా కూరగాయల మొక్కలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, దేనికైనా కూడా ఇది మొక్క మొదట్లో మెయిన్ కంపోస్టులు లేని వాళ్ళు ఇలా రెడీ చేసుకొని ఇవ్వండి. మొక్కకు చాలా బాగా కాపు అనేది బాగా వస్తుందండి. మంచిగా హెల్తీగా ఏ మొక్కలకైనా పండ్ల మొక్కలకు కానివ్వండి, కూరగాయల మొక్కలకు కానివ్వండి, ఇది ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్. చూడండి, మీకు కుంపట్లో ఇంత సైజు వస్తుందంటే చూడండి, బెండకాయ ఎంత సైజు వచ్చిందో. అసలు ఇంత బాగా ఆకుకూరలు కానివ్వండి ఎంత బాగా ఉండేదో, అసలు పచ్చిమిరపకాయలు చూడండి అసలు ఎంత బాగా వస్తుందో చూడండి. చిక్కుళ్ళు కూడా మనకి మొక్కలు రావు అనుకున్నప్పుడు కూడాను ఏమన్నా ఇట్లా తెగుళ్ళు ఉన్నప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకొని మళ్ళీ వాటర్ ఇచ్చుకోవడం. కానీ మెయిన్ ఎండపడే ప్లేస్లో ఎక్కువ ఎండ అనేది మెయిన్ ఎండలు అనేది తగలాలండి. ఇగోండి చూడండి, వంగ మొక్కలకు కూడా నేను ప్రతి మొక్కకి ఇస్తానండి ఈ లిక్విడ్ అనేది. ఈ లిక్విడ్ ఈజీగా చేసుకోవచ్చండి. 1 నెల రోజులు మనం కంపోస్ట్ చేసి అది పక్కన పెట్టేసుకొని అప్పుడప్పుడు ఒక డబ్బాలో పోసి పెట్టేసుకోండి. డైరెక్ట్గా కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక డబ్బాలో స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్లో పోసుకొని ఇలా అది వాసన మంచిగా ఫెర్టిలైజర్ అయినానికే మనం మొక్కగా ఇచ్చామనుకోండి, మంచిగా హెల్తీగా. ఇగో చూడండి, ఇంకా సీజన్ లేకపోయినా కూడా ఈ కాయలు కాస్తున్నాయంటే చూడండి మీరే. మనం ఇచ్చే కేరింగ్ని బట్టి చూడండి మొక్క అసలు ఎంత బాగా గ్రో అవుతున్నాయో చూడండి. ఇంత ఎండలకు కూడా అసలు ఎండ అయితే మాకు ఎక్కువగా ఉంటుందండి, అయినా ఈ ఎండలకి మొక్క ఇంత గ్రీన్గా చూడండి. అసలుకి చూస్తున్నారు కదా అంత హెల్తీగా. చూడండి కాపు కూడా బెండ మొక్కలకు చెప్తుంటాను కదా నేను, మీ చిన్న టిప్స్ మెయిన్ మనం ఇక్కడ తుంచేసుకుంటే గుబురుగా రావడానికి మన కాయ కూడా చూడండి. బెండకాయ, రెడ్ బెండకాయ అయితే చూడండి ఇట్లా చేసుకుంటానండి. ఒక చెట్టుకి ఒక 2-3 మనము ఒక 4 చెట్లు పెట్టుకున్నా కూడా ఒక 1/2 కేజీ కాయలు తీసుకునేటట్టు మనం గ్రో చేసుకోవాలండి. ఎప్పుడు కూడాను మొక్కలు పెంచుకోవడమే కాదు, మనం పెట్టాక వాటిని ఎలా గ్రో చేసుకోవాలనేది కూడా చెప్తున్నానండి. చూపిస్తా. పండ్ల మొక్కలకు కూడా ఎంత బాగా పనికొస్తాయనండి. చూడండి, సపోటాలు కూడా నాకు సైజు చూడండి అక్కడక్కడ ఉండేయండి సపోటాలు. ఇగోండి సైజు కూడా, ఇగోండి దానిమ్మలు కూడా, ఇగోండి జాంకాయలు చూపిస్తారా అండి నాకు, అంజీరాలు కానీ అసలు సైజులు చూడండి. ఇది ఇచ్చాక ఇది కనీసం ఎంత బాగా వస్తాయనండి మనం హెల్తీగా. చూడండి ఇగోండి, ఇది వచ్చేసి కీర వేసానండి గింజలు. చూడండి చెట్టు, నేను ప్లేస్ లేనప్పుడు ఇలాగే చేస్తుంటానండి. ప్లేస్ లేని వాళ్ళు ఒక దాంట్లో 2 పెట్టుకోవాలి, ఇంకా తప్పదు మనకి. ప్లేస్ ఉండేవాళ్ళు
వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదండి. సపరేట్గా వేసుకొని గ్రో చేసుకోవచ్చు. ప్లేస్లు ఉండేవాళ్ళు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది స్వీట్ కార్న్ కంకులండి. స్వీట్ కార్న్ కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఇగోండి, నాకు కంకి కూడా కట్టిందండి. ఇగోండి, ఇంత హెల్తీగా చూడండి. ఎండాకాలం అయినా కూడా మనం వాటర్ ఇచ్చుకోవడం మెయిన్. మనం ఎండ పడేటట్టు ఉదయం సాయంత్రం పూట అయినా ఇవన్నీ తీగ జాతులండి. బీర తీగలు చూడండి, బీరకాయలు ఎంత బాగా వస్తుందో. ఇంకా మనకి బీరకాయలు అనేటివి ఇంకా నేను సొరపాదులు అయితే తక్కువ పెడతానండి. సమ్మర్లో నాకు కొంచెం మనం తీసుకునే కేరింగ్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సొరకాయలు తక్కువ, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, చుక్కులు అన్నీ పెట్టుకుంటే మనకి సమ్మర్ అంతా ఎక్కువ హార్వెస్ట్. వంకాయలు కంపల్సరిగా ఎప్పుడు కాస్తాయండి. తీగ జాతి కొంచెం తగ్గుతాయి అనమాట. తీగ జాతులను కొంచెం పెట్టుకున్నా కూడా కాపు వచ్చినా, కాకపోతే మనం ఇట్లా ఇచ్చుకుంటే బెండకాయ కానివ్వండి, పచ్చిమిరపకాయలు కానివ్వండి, అన్ని రకాలు తీసుకోవచ్చు. ఆకుకూరలు అయితే బాగానే పండించుకోవచ్చు అండి. ఈజీగా గ్రో చేసుకోవచ్చు. బెండ మొక్కలు చూడండి, ఒక 4-5 మొక్కలు పెట్టుకున్నాను చూడండి. వంకాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కంటిన్యూగా కాస్తాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఆకుకూరలు కూడా చూడండి ఎంత హెల్తీగా ఉండేయో. చూడండి, ఆకుకూరలు కూడా ఎంత బాగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా. ఈజీ మెయింటెనింగ్ అండి చేసుకోవడం. అసలుకి ఇలా చేసుకొని 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ ఇచ్చారనుకోండి, కంపల్సరిగా కాపు అనేది తగ్గదండి. ఎప్పటికెప్పుడు హార్వెస్టింగ్. చూడండి సైజు కూడా ఎంత బాగా వచ్చిందో. బెండకాయలు ఇంట్లో సైజు రావాలన్నా కూడా మీరు చిన్న టిప్స్ ఏనండి. మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అది తెచ్చుకున్నప్పుడు కలిపి పెట్టేసుకోండి. వాసన వస్తుంది అనుకునే వాళ్ళు బ్లౌజులో వేసుకొని కొంచెం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకో, ఒక నెల రోజులు ఎక్కడికి పోదండి. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకుంటూ ఇట్లా ఇచ్చేసారనుకోండి, మంచిగా ఇచ్చారనుకోండి. ఇట్లా 2 వారాలకు కానీ 3 వారాలకు కానీ ఇలా ఇచ్చిస్తుంటే కంపల్సరిగా మంచి కాపు అనేది తీసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఇది మంచి టిప్స్ అండి. ఈజీగా చేసుకోవచ్చు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి లిక్విడ్ అనేది తయారు చేసి ఇస్తుంటాం కదా మనం గార్డెన్లో. ఇది కూడా ఒక మంచిగా పనిచేస్తుందండి. ఆ దాని నుంచి వేరుశనగ చెక్క కానివ్వండి, నువ్వుల చెక్క కానివ్వండి, ఆ చెక్కలో ఫ్రూట్స్, అరటి పండు, ఏ పండు అయినా కుళ్ళిపోయి పడేయకుండా ఇలా వేసి చూడండి ఎంత బాగా. ఇగోండి, అసలు చూసారు కదా. ఇంకా మల్లెపూలు కూడా హార్వెస్టింగ్కి అయిపోయాయండి. ఇంకా దీన్ని ప్రూనింగ్ చేసి దీనికి కూడా ఇంకా మళ్ళీ కంపోస్ట్లు అనేటివి రెడీ చేస్తానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో వచ్చేసేసి. చూసారు కదా నేను ఎలా ఇస్తున్నాను, ఎలా చిన్న చిన్న టిప్స్ ఎలా చెప్పాను ఏందనేది చూసారు కదా. పచ్చిమిరపకాయలు ఎంత బాగా గ్రో చేసుకోవచ్చో కూడా చెప్పానండి. ఈ చిన్న వీడియో కానీ నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి పచ్చిమిరపకాయలు ఇంత గుబురుగా రావాలన్నా నేను చెప్పిన టిప్స్ పాటించండి. ఎండాకాలం ఏ కూరగాయలైనా ఇంత బాగా హార్వెస్టింగ్ చేసుకోవాలంటే ఇది ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలు. ఇంక ఇంతేనండి, వీడియో ఎండ్ చేసేస్తున్నాను. లాస్ట్ చూపించాను అనుకుని నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉపయోగపడద్దని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చినా కూడా షేర్ చేయండి. చిన్నగా చెప్పాను టెర్రస్ గార్డెన్లు ఎలా చేయాలి అనేది. ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా కూడా చేసుకోవచ్చు అనేది చూపించానండి.